బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫస్ట్ లిస్ట్ లో 55, సెకండ్ లిస్ట్ లో 45 సెగ్మెంట్ల అభ్యర్థుల లిస్టును రిలీజ్ చేసిన కాంగ్రెస్ పార్టీ మిగిలిన 19 నియోజకవర్గాల అభ్యర్థులను థర్డ్ లిస్ట్ లో ప్రకటించనుంది. ఈ సెగ్మెంట్లలో అభ్యర్థులను సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఎంపిక చేసినప్పటికీ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ నిర్ణయించనున్నారని తెలుస్తోంది. కమ్యూనిస్టుల పొత్తులతో పాటు మిగిలిన అసెంబ్లీ సెగ్మెంట్లలో టఫ్ కాంపిటీషన్ నెలకొన్న నేపథ్యంలో ఆయా నియోజకవర్గాలను పెండింగ్ లో పెట్టారు. వైరా, కొత్తగూడెం, మిర్యాలగూడ, చెన్నూరు, చార్మినార్, నిజామాబాద్ అర్బన్, కామారెడ్డి, సిరిసిల్ల, సూర్యాపేట, తుంగతుర్తి, బాన్సువాడ, జుక్కల్, పటాన్ చెరువు, కరీంనగర్, ఇల్లందు, డోర్నకల్, సత్తుపల్లి, నారాయణఖేడ్, అశ్వరావుపేట స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేయడం టఫ్ గా మారింది. ఈ ఎంపికపై అధినేత్రి సోనియా గాంధీ ఏ విధమైన నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తిగా మారింది. ఫస్ట్ లిస్ట్ లో 55, సెకండ్ లిస్ట్ లో 45 సెగ్మెంట్ల అభ్యర్థుల లిస్టును రిలీజ్ చేసిన కాంగ్రెస్ పార్టీగా మిగిలిన 19 నియోజకవర్గాల అభ్యర్థులను థర్డ్ లిస్ట్ లో ప్రకటించనుంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ ప్రియా. ఖచ్చితంగా తెలంగాణలో ఈసారి అధికారంలోకి రావాలి, తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దెదించాలనే పట్టుదలతో ఉన్న కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా వెళుతుంది. అన్ని అంశాల్లో కూడా కావచ్చు, ఇక్కడ దరఖాస్తులు కావచ్చు, అలాగే మేనిఫెస్టో, డిక్లరేషన్లు, అభ్యర్థుల ప్రకటించే అన్ని అంశాల్లో కూడా వ్యూహాత్మకంగా వెళుతుంది. ఎందుకంటే ఇప్పటికే గెలుపు గుర్రాలకు సంబంధించి కూడా 100 స్థానాలను కూడా ప్రకటించిన నేపథ్యం కావచ్చు. మొదటి విడతలో 55 మంది అభ్యర్థులను ప్రకటించిన నేపథ్యం, నిన్న 45 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను కూడా విడుదల చేయడం జరిగింది. ప్రధానంగా బీఆర్ఎస్ అభ్యర్థులను ఢీకొట్టే విధంగా కూడా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియకు సంబంధించి కూడా స్క్రీనింగ్ కమిటీ జరిగింది, ఆ సమావేశం జరిగింది. అంతా కూడా పట్టుదలతో ఉన్న అభ్యర్థులను ఖచ్చితంగా గెలిచే అభ్యర్థులకు సంబంధించి కూడా ఫిల్టరింగ్ జరిగిన నేపథ్యం. మొత్తంగా 119 నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఈ ఏదైతే 100 స్థానాలకు సంబంధించి ప్రకటించిన నేపథ్యం ఉన్నది. దీంట్లో ఇంకా 19 స్థానాలకు సంబంధించి కూడా ఒక ఉత్కంఠత కొనసాగుతున్న నేపథ్యం కావచ్చు. అంటే ఈ 19 స్థానాలకు సంబంధించి కూడా ఇప్పటికే ప్రకటించిన నేపథ్యం, ఆ స్థానాలకు సంబంధించి కూడా 2 వ్యూహాలుగా కూడా కాంగ్రెస్ పార్టీ వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా ఏదైతే ఇప్పటికే ఇక్కడ కేసీఆర్ ఎక్కడైతే గజ్వేల్ కావచ్చు, కామారెడ్డి నుంచి కూడా పోటీ చేస్తున్న నేపథ్యం కావచ్చు, ఆ కేటీఆర్ కి సంబంధించి కూడా సిరిసిల్లలో పోటీ చేస్తున్న నేపథ్యం కావచ్చు, అక్కడ కరీంనగర్ సంబంధించి బండి సంజయ్ పోటీ చేస్తున్న నేపథ్యం, ఆ నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఇక్కడ పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి కావచ్చు, అలాగే మాజీ పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు ఇతరులను బరిలో దించే విధంగా కూడా ప్లాన్ చేస్తున్నట్టుగా తెలిసింది. ఈ నేపథ్యంలో ఆ స్థానాలకు సంబంధించి కూడా అక్కడ ఖాళీ పెట్టిన నేపథ్యం, ఈ రెండు లిస్టులో కూడా ఆ స్థానాలకు సంబంధించి ప్రకటించిన నేపథ్యం కావచ్చు. అంటే మరొకటి కమ్యూనిస్టులకు సంబంధించి కూడా 4 సీట్లు కూడా ఇచ్చే అవకాశం ఉన్న నేపథ్యం కావచ్చు. ఆ 4 సీట్లను కమ్యూనిస్టులకు కేటాయించే అంశం కనిపిస్తుంది. ప్రధానంగా ఏదైతే ఇక్కడికే పెండింగ్ లో ఉన్న స్థానాలకు సంబంధించి కూడా ఇక్కడ మిర్యాలగూడ కావచ్చు, కొత్తగూడెం, చెన్నూరు, వైరా, నిజామాబాద్ అర్బన్, బాన్సువాడ, జుక్కల్, కామారెడ్డి, సిరిసిల్ల, సూర్యాపేట, తుంగతుర్తి, చార్మినగర్, పట్టాన్ చెరువు, కరీంనగర్, ఇల్లందు, డోర్నకెల్, సత్తుపల్లి, అశ్వరావుపేట, నారాయణఖేడ్ సీట్లకు సంబంధించి కూడా పెండింగ్ కొనసాగుతూ వస్తుంది. మొత్తంగా అంటే సిపిఐకి సంబంధించి కూడా ఇక్కడ మిర్యాలగూడ, చెన్నూరు సీట్లను సిపిఎం కి ఇచ్చేందుకు కావచ్చు, అలాగే కొత్తగూడెం, వైరా సీట్లను సిపిఐకి ఇచ్చే క్రమం కావచ్చు, ఇంకా 17 సీట్లకు సంబంధించి కూడా ఒక ఉత్కంఠ కొనసాగుతున్న నేపథ్యం కావచ్చు. ఈ ప్రధానమైన బరిలో దింపేందుకు ఇక్కడ పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డిని, అలాగే మిగతా రాజగోపాల్ రెడ్డి కూడా తాను పోటీ చేస్తానన్న నేపథ్యం కావచ్చు. అంటే బండి సంజయ్, అలాగే మంత్రి కేటీఆర్ కావచ్చు, కేసీఆర్, ముఖ్యమంత్రి కేసీఆర్ పైన కూడా ఈ 2 స్థానాలు ఇక్కడ ఇప్పటికే కొడంగల్ నుంచి రేవంత్ రెడ్డి కావచ్చు, అలాగే హుజూర్ నగర్ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి కొనసాగుతున్న నేపథ్యం, మునుగోడు నుంచి రాజగోపాల్ రెడ్డి కొనసాగుతున్న నేపథ్యం, ఆ స్థానాలు కూడా ప్రకటించిన నేపథ్యంలో ఈ 2 స్థానాలు అంటే 2 చోట్ల కూడా ఈ బరిలో దింపే విధంగా కూడా దీన్ని పక్కన పెట్టినట్టుగా తెలుస్తుంది. మిగతా కమ్యూనిస్టులకు సంబంధించి కూడా అక్కడ ఏకాభిప్రాయం కుదరని నేపథ్యం కావచ్చు. అంశాలన్నిటి కూడా మొన్న చర్చ జరిగిన నేపథ్యం, ఇంకా కమ్యూనిస్టులకు సంబంధించి వాళ్ళు పాలేరు సీటు అడుగుతున్న నేపథ్యం, మునుగోడు సీటు అడుగుతున్న నేపథ్యంలో ఆ 2 సీట్లను కూడా ప్రకటించిన నేపథ్యంలో మిగతా స్థానాలకు సంబంధించి ఆయా స్థానాలకు సంబంధించి కూడా కమ్యూనిస్టులకు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. మిగతా సీట్లకు సంబంధించి కూడా అక్కడ పోటాపోటీ నెలకొన్న నేపథ్యం కావచ్చు. అంటే ఇప్పటికీ అక్కడ ప్రధానమైన అభ్యర్థులు బరిలో దిగుతున్న నేపథ్యం, అంటే దానికి సంబంధించి కూడా పూర్తిగా కసరత్తు జరిగే అవకాశం కనిపిస్తుంది. మొన్న జరిగిన సిఈసి సమావేశంలో కావచ్చు, మొత్తంగా అంటే ఆ స్థానాలకు సంబంధించి కూడా స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ కూడా అక్కడ అధిష్టానానికి అప్పచెప్పారు. మొత్తంగా
ఈ 100 స్థానాలకు సంబంధించి ప్రత్యేకంగా ప్రకటించిన నేపథ్యం మిగతా 19 స్థానాలకు సంబంధించి కూడా అధిష్టానం చూసుకోవాలి, అగ్రనేతలు చూసుకుంటారన్నట్టుగా కూడా చెప్పిన నేపథ్యంలో ఈ స్థానాలకు సంబంధించి కూడా ఒక ఉత్కంఠ కొనసాగుతున్న నేపథ్యం కావచ్చు. ఎందుకంటే ఇక్కడ తుంగతుర్తి నుంచి కూడా ప్రధానమైన బరిలో ఉన్న నేపథ్యం కావచ్చు. టీపీసీసీ చీఫ్ ప్రతినిధి ప్రతినిధి అద్దంకి దయాకర్ తో పాటు పున్న కైలాష్ నేతతో పాటు మరో 2 అభ్యర్థులు బరిలో దిగిన నేపథ్యంలో ఆ నియోజకవర్గానికి సంబంధించి కూడా పెండింగ్ పెట్టిన అవకాశాలు ఉన్నాయి. అలాగే మిగతా నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఇక్కడ ఇల్లందు, ఖమ్మం నుంచి కూడా ఇల్లందు నియోజకవర్గంలో ప్రధానమైన పోటీ ఉంది. అక్కడ 15 మంది బరిలో ఉన్న నేపథ్యం, స్క్రీనింగ్ కమిటీ కూడా ఎటు తేల్చలేని నేపథ్యం కావచ్చు. వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని అక్కడ రాజకీయ సామాజిక సమీకరణల దృష్ట్యా కూడా అక్కడ మన సీట్లు కేటాయించే అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా నల్గొండ, ఖమ్మం జిల్లాలకు సంబంధించి కూడా అధికంగా నియోజకవర్గాలను ఈ పెండింగ్ పెట్టిన అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ నిజామాబాద్ సంబంధించి కూడా మహేష్ కుమార్ గారు దరఖాస్తు చేసుకున్న నేపథ్యం, అది షబ్బీర్ అలీ, మాజీ మంత్రి షబ్బీర్ అలీకి మైనార్టీ కింద ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే జుక్కల్ నుంచి, పటాన్ చెరువు నుంచి కూడా బీఆర్ఎస్ అభ్యర్థి, బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఆశించి భంగపడ్డ నేత నీలం మధు ముదిరాజ్ కూడా కాంగ్రెస్ పార్టీలో చివరి క్షణంలో చేరిన నేపథ్యంలో కూడా స్థానానికి సంబంధించి కూడా పటాన్ చెరువు స్థానానికి సంబంధించి కూడా పెండింగ్ లో పెట్టారు. అలాగే మొత్తంగా ఇక్కడ అంటే ఈ పెండింగ్ పెట్టిన స్థానాలన్నిటిని కూడా ఇప్పటికే స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధర్ అని చెప్పిన నేపథ్యంలో అగ్రనేతలంతా అధిష్టానానికే వదిలేస్తాం, మిగతా నేతలకు సంబంధించి ఆ స్థానాలను అగ్రనేతలే చూసుకుంటున్నట్టుగా చెప్పిన నేపథ్యం కావచ్చు. మిగతా ఇక్కడ స్క్రీనింగ్ కమిటీ సభ్యులుగా కొనసాగుతున్న నేతలు కావచ్చు, పిసిసి ఇక్కడ తెలంగాణ ముఖ్య నేతలంతా కూడా వాళ్ళ అనుచరులకు, వాళ్ళ అభ్యర్థులకు టికెట్ కేటాయించాలని అడుగుతున్న నేపథ్యంలో స్క్రీనింగ్ కమిటీ అక్కడ అగ్రనేతలకి స్థానాలను వదిలేసింది. గలుపు గుర్రాలకి ఈ ఏదైతే 19 స్థానాలను ఇచ్చే అవకాశం కనిపిస్తున్న నేపథ్యంలో ఇక్కడ ఈ రోజు నుంచి కూడా బస్ యాత్ర కొనసాగుతున్న నేపథ్యం, ప్రచారాలను ముమ్మరం చేస్తున్న నేపథ్యం, అగ్రనేతలంతా కూడా వస్తున్న నేపథ్యంలో ఈ అంశాలకు సంబంధించి కూడా ఏదైతే మిగతా మూడో దఫాకు సంబంధించి 3వ లిస్ట్ ఉండబోతుంది, దానికి సంబంధించి కూడా అగ్రనేతలంతా కావచ్చు మరోసారి సిఈసి భేటీ ఉంటుంది. భేటీలో సమావేశం జరిగిన తర్వాత ఇక్కడ కమ్యూనిస్టులకు సంబంధించి ఆ ఏకాభిప్రాయం కుదిరిన తర్వాత వాళ్ళకి 4 సీట్లు పక్కన పెట్టి మిగతా 17 సీట్ల పైన ప్రత్యేకంగా చర్చ జరుగుతుంది. దాంట్లో ఎవరికి ఇచ్చే దానిపైన కూడా సోనియా గాంధీ, ఖర్గే కూడా మరోసారి భేటీ అవుతారు. ఈ భేటీలో ప్రధానంగా 17 సీట్లకు సంబంధించి కూడా క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. దానికి 3వ విడతకు సంబంధించి కూడా ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందే ప్రకటించే అవకాశం అయితే ఉంది. ప్రియ అయితే హరీష్, ఇప్పుడు చూసుకుంటే 19 నియోజకవర్గాల్ని చూసుకుంటే కామారెడ్డి అందులో కీలకం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ నుంచి కేసీఆర్ గజ్వేల్ అండ్ కామారెడ్డిలో చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అట్లాగే కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ లో చూసుకుంటే గజ్వేల్ నుంచి చూసుకుంటే ఈటల బరిలో ఉన్నట్టుగా తెలుస్తోంది. అలాగే కామారెడ్డి నుంచి కూడా టీపీసీసీ చీఫ్ ఉంటారని చెప్పారు. అయినప్పటికీ కూడా సెకండ్ లిస్ట్ లో వస్తుందేమో అన్నట్టు అందరూ ఉత్కంఠగా ఎదురు చూశారు. అయినప్పటికీ కూడా సెకండ్ లిస్ట్ లో రాలేదు. థర్డ్ లిస్ట్ లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కామారెడ్డి తరపున ఉండేటువంటి అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా ఏదైతే ఇప్పటికే బీఆర్ఎస్ కూడా అక్కడ బరిలో 2 స్థానాలను కూడా బరిలో దింపేందుకు కూడా వ్యూహాత్మకంగా వెళుతుంది. అక్కడ కేసీఆర్ సంబంధించి కూడా గజ్వేల్ కావచ్చు, కామారెడ్డిలో పోటీ చేస్తున్న నేపథ్యం కావచ్చు, మిగతా కేటీఆర్ సంబంధించి కూడా ఇతర 2 చోట్ల పోటీ చేసే అవకాశాలు ఉన్న నేపథ్యం, వీటిని తిప్పికొట్టే విధంగా కూడా కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేసింది. దాంట్లో భాగంగా మొన్న సిఈసి సమావేశంలో కూడా ఇలాంటి అంశాలపైన కూడా ప్రత్యేకంగా చర్చ జరిగింది. ఎందుకంటే ఇక్కడ ఈటెల రాజేందర్ కేసీఆర్ పైన బరిలో దిగబోతున్న నేపథ్యం కావచ్చు, ఇక్కడ బీజేపీని ఢీకొట్టే విధంగా కావచ్చు, ఇక్కడ బీఆర్ఎస్ ను ఢీకొట్టే విధంగా కూడా ఈ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సంబంధించి కూడా ముఖ్య నేతలు పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డిని అక్కడ కామారెడ్డి నుంచి కావచ్చు, కొడంగల్ నుంచి 2 స్థానాల నుంచి పోటీ చేయించేలా ప్లాన్ చేసిన నేపథ్యం, ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించి కూడా సిరిసిల్లను కేటీఆర్ ను ఢీకొట్టే విధంగా కూడా సిరిసిల్ల స్థానాలకు సంబంధించి అక్కడ పోటీ చేసే అవకాశం ఉన్నది. మిగతా ఏదైతే బండి సంజయ్ పోటీ చేసే స్థానాల్లో కూడా ఇంకా ముఖ్య నేతలు బట్టి విక్రమార్క కావచ్చు, అలాగే కాంగ్రెస్ పార్టీ చెందిన ముఖ్య నేతలను కూడా అక్కడ బరిలో దింపే విధంగా కూడా ప్లాన్ చేస్తుంది. దానికి అంశాలకు సంబంధించి కూడా ప్రత్యేకంగా ఈ స్థానాలకు సంబంధించి పక్కన పెట్టిన అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే 2 దఫాలుగా ప్రకటించిన మొదటి విడత కావచ్చు, 2వ విడత కావచ్చు, ఈ స్థానాలకు సంబంధించి కూడా ప్రకటన రాలేదు. అంటే దీంట్లో ఈ బరిలో దింపే విధంగా కూడా వ్యూహాత్మకంగా వెళ్తున్న నేపథ్యంలో ఈ స్థానాలలో ఖచ్చితంగా పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే మిగతా నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఇక ముఖ్య నేతలు రాబోతున్నారు. ఇక్కడ బీజేపీ పార్టీకి సంబంధించి కూడా ఇప్పటికీ రాజగోపాల్ రెడ్డి చేరడం జరిగింది, మిగతా నేతలు చేరడం జరిగింది. ఇంకా ఏదైతే ఇక్కడ విజయశాంతితో చర్చలు జరుపుతున్నారు, ఇక్కడ వివేక్ వెంకటస్వామితో కూడా చర్చలు జరుపుతున్నారు. మిగతా నేతలంతా కూడా బీజేపీ పార్టీ నుంచి వచ్చే అవకాశం కనిపిస్తున్నాయి. ఇంకా బీజేపీ పార్టీ నుంచి వచ్చే అవకాశం కనిపిస్తున్న నేపథ్యం కావచ్చు.
ఇంకా టీజీఎస్ సంబంధించి కూడా ఒక కొలికి రాలేదు చర్చల విషయంలో కూడా. అట్లాంటి అన్నిటి అంశాలను పరిగణలోకి తీసుకున్న నేపథ్యం కావచ్చు ఇక్కడ 17 స్థానాలు అంటే ఇక సిపిఐ సిపిఎం లెఫ్ట్ పార్టీలకు 4 స్థానాలు కేటాయించిన తర్వాత 17 స్థానాల్లో సంబంధించి మిగతా ఏదైతే వచ్చే వాళ్ళకు కావచ్చు ఇక్కడ ఈ బరిలో దింపే విధంగా కేసీఆర్ ని 2 స్థానాలకు సంబంధించి పోటీ చేసిన నేపథ్యం ఇక్కడ ముఖ్య నేతలతో అట్లా పోటీ చేసే విధంగా కూడా ప్లాన్ చేసిన నేపథ్యంలో ఈ స్థానాలను హోల్డ్ లో పెట్టినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా దీనికి సంబంధించి కూడా మరోసారి కసరత్తు జరిగే అవకాశం కనిపిస్తుంది. ఖచ్చితంగా కేసీఆర్ కి సంబంధించి ఢీకొట్టే విధంగా పిసిసి చీఫ్ 2 స్థానాల్లో పోటీ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. మిగతా స్థానాలకు సంబంధించి కూడా కొలికి వచ్చే అవకాశం కనిపిస్తుంది. అక్కడ బలమైన అభ్యర్థులకు కావచ్చు ఇక్కడ వలసలు వస్తున్న చేరికలు వస్తున్న క్రమంలో కావచ్చు ఇక్కడ మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులతో మంతనాలు జరుపుతున్న నేపథ్యంలో ఆ నియోజకవర్గాలను కూడా హోల్డ్ లో పెట్టారు. అక్కడ వాళ్ళంతా కూడా చేరిన తర్వాత కూడా దీనిపైన ఒక సమావేశం తర్వాత దీనిపైన క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నది. మరికొన్ని రోజులు అంటే ఈ బస్ యాత్ర కొనసాగుతున్న క్రమంలో కావచ్చు బస్ యాత్ర తర్వాత ప్రకటించే అవకాశం అయితే ఉంది. థ్యాంక్ యూ. రైట్ హరీష్, థ్యాంక్ యూ.